మొదలు పెడదామా? అద్భుత గురుగారు. అమృతవాణి తొమ్మిదిగా చదవండి. ఓకే గురుగారు. బ్రహ్మంలో నివాసమే బ్రహ్మచర్యం. ఒక్క నిమిషం. అసలు బ్రహ్మం అంటే ఏమిటి, నివాసం ఏమిటి? తాను బ్రహ్మలోకాలు, కైలాసాలు, వైకుంఠాలా కాదు. ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మలో నివాసమే. బ్రహ్మము అంటే జ్ఞానం, బ్రహ్మము అంటే నీ సహజ స్థితి, బ్రహ్మము అంటే ఉన్నదేదైతే ఎరుకతో ఉన్నదో అది బ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మము అంటే నీ అంతటి ఇంకేం లేదు, అంటే అదే ఫైనల్ అని చెప్పదు. బ్రహ్మము అంటే స్వరూప జ్ఞానము అని అర్థం. ఇప్పుడు ఎక్కడున్నావు? దేహత్వ బుద్ధితో మూలము తెలియకుండా బావిలో తిరుగుతున్నావు. అట్లా కాదు, నీ సహజత్వము బ్రహ్మము, నీ ధర్మము బ్రహ్మము. నీవు స్ఫురణమయంగా బ్రహ్మమయంగా నిలిచి ఉండటమే అని చెబుతున్నారు. ఏమన్నారు? చూడమ్మా, బ్రహ్మంలో చరించువాడు బ్రాహ్మణుడు. అప్పుడే కాదు బ్రహ్మచర్యము. బ్రహ్మంలో నివాసమే బ్రహ్మచర్యము. ఇక్కడ బ్రహ్మచర్యము అనేది సామాన్యంగా ఉపనయనాలు చేసుకున్నప్పుడు బ్రహ్మచారిగా వీళ్ళు ఒక డిసిప్లిన్ ఇస్తారు. అది కాదు ఇక్కడ చెబుతున్నది మహర్షి. ఆ విషయం కూడా తర్వాత వస్తుంది. బ్రహ్మచారి, వివాహం కాని వాడు, బ్రహ్మచర్యము, కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి అక్కడ. అది కాదు, బ్రహ్మయందు చరించువాడు బ్రహ్మచారి. బ్రహ్మయందు చరించువాడు అంటే బ్రహ్మజ్ఞానముతో నిలిచి ఉన్నటువంటి వారు, దేహం ఉన్నప్పటికీ అట్టి వారు బ్రహ్మచర్యంలో ఉన్నారు. అంటే జ్ఞానములో చరించువారు అని అర్థం. బ్రహ్మజ్ఞానమందు చరించువారు. అక్కడ ఇండివిజువల్ గా ఉండదు. బ్రహ్మజ్ఞాన స్థితిలో తురీయంలో జీవుడు ఉండడు, కానీ మాయలో జీవుణ్ణి చూస్తూ ఉంటారు. సో బ్రహ్మచర్యము అంటే స్వరూప జ్ఞానమందు నిలిచి ఉంటూ దేహం ఉన్నా లేనట్టే ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యము అని అర్థం. చరించుట అంటే జ్ఞానమయంగా ఉండటం. దేహాత్మబుద్ధిని విడనాడి, ద్వైతము విడనాడి, నేనుగా అహం స్ఫురణగా నిలిచి ఉన్న స్థితిని బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మయందు చరించుట, ఆత్మయందు చరించుట, స్వరూప జ్ఞానమందు చరించుట అని అర్థం. తర్వాత చూడు, బ్రహ్మంలో చరించువాడు బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రాహ్మణుడు, శూద్రుడు క్యాస్ట్ కాదు. ఇక్కడ ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చెబుతూ జన్మతః జాయతే శూద్ర, ప్రతి ఒక్కడు పుట్టుకతో శూద్రుడు. శూద్రుడు అంటే కులం కాదమ్మా, అజ్ఞాని, దేహాత్మబుద్ధితో ఉన్నవాడు. శూద్ర అంటే జ్ఞానరహితముగా ఉంటాడు అని చెప్పదు. జన్మతః ఎవరు పుట్టినప్పటికీ, దేహంతో ఉన్నప్పటికీ అట్టి వారు అజ్ఞానంతో శూద్రుడు. జన్మతః జాయతే శూద్ర, కర్మతః జాయతే ద్విజ. సత్కర్మలు ఆచరించటం వల్ల వాడు తిరిగి పుడతాడు.
ఉమ్. ద్విజ అంటే మరో జన్మ ఎత్తుతాడు. మరి చెప్తాడు. అప్పటితో అయిపోలే. బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ. ఎవరికైతే బ్రహ్మ జ్ఞానము ఉంటుందో, చరిస్తారు, వాడు నిజమైన బ్రాహ్మణుడు అని చెప్పారు. కులం కాదు ఇక్కడ. కులం కాదు, మతం కాదు. మతం కాదు. బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ. స్టార్టింగ్ లో ఏమన్నారు? జన్మత జాయతే శూద్ర. ప్రతి ఒక్కరు శూద్రుడే. శూద్ర అంటే అజ్ఞాని. అజ్ఞాని. ఆత్మబుద్ధితో చరిస్తూ ఉంటాడు. సత్కర్మలు ఎవరు చేసినా ద్విజ రెండోసారి పుడుతున్నారు. ఇక్కడ కులంతో సంబంధం లేదు. ఎవరికైతే బ్రహ్మ జ్ఞానం ఉంటుందో అట్టివాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ. ఇది కులము మతముతోటి సంబంధం లేదు. ఇవన్నీ మనస్సు ఏర్పరచుకున్నది. కులం అనేది అది లేదు ఇక్కడ. తర్వాత సెంటెన్స్ చూడు. బ్రహ్మంలో చరించువాడు బ్రాహ్మణుడు బ్రహ్మమందే సుఖిస్తాడు. ఇక్కడ బ్రహ్మమందే అంటే అర్థం ఏంటి? ఆత్మయందే ఉంటాడు, ఆత్మగా ఉంటారు, స్ఫురణమయంగా ఉంటారు. ఏమున్నప్పటికీ భౌతికమైన వాటితోటి లింక్స్ ఉండవు. ఉన్నట్టు కనపడతాడు కానీ బంధాలు ఉండవు అక్కడ. ఏ మనస్సు అయితే పూర్తిగా పరబ్రహ్మలో లీనమైపోయి ఆ జ్ఞానంతోనే చరిస్తూ ఉంటారు, బ్రహ్మమందే సుఖిస్తారు అని ఎందుకు అంటున్నారు? ఉన్నది ఒకటే నేను. ఆయన నేనుగా ఉన్నప్పుడు ఆ తురీయంలో ఇటువంటి మాటలు మాయలో చెప్పుకుంటారు. బ్రహ్మమందే సుఖిస్తారు. తర్వాత చూడండి. ఇతర ఆనందాలతో ఇంకేం పని? అది సంగతి. ఎప్పుడైతే నీవుగా అహంస్ఫురణగా నిలిచి ఉంటావు, ఇక ఇంద్రియాల వెంట, సుఖాల వెంట, మనస్సు వెంట భౌతిక చింతన ఉండదు. ఇది కావాలను, ఇది వద్దను, ఇది బాగుంటుందను అనే ప్రసక్తి ఉండదు. అది ఇక్కడ టైటిల్ పాయింట్. ఇతర ఆనందాలతో, ఇతర ఇంద్రియ ఆనందాలతో అనేవి లేదు. ఎందుకని తానుగా బ్రహ్మయందే ఏమన్నారు ఇక్కడ? సుఖిస్తాడు. అంటే వ్యక్తిగా తీసుకోవద్దు. ఒకటే నేను. ఆత్మగా నిలిచినప్పుడు వ్యక్తిత్వం ఉండదు అక్కడ. చూసే వాళ్ళకి మాత్రం వ్యక్తిత్వం ఆ జీవన్ముక్తుడు ఉన్నట్టుగా కనిపిస్తాడు. అందుకని సుఖిస్తాడు అనే పదం వాడారు ఇక్కడ. అంటే వ్యక్తిగత సుఖం కాదు, సహజమైనటువంటి స్టేట్ ఆఫ్ బ్లిస్ఫుల్ స్టేట్, ఆనంద స్థితి. తర్వాత చూడండి. ఇతర సహకారుల మల్లే బ్రహ్మచర్యం కూడా సహకారి, అమోఘమైంది. ఇక్కడ ఇందాక చెప్పాను, బ్రహ్మచర్యం అంటే డిసిప్లిన్ గా ఉండటము. అది కొంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పటం, అది రిజెక్ట్ చేయటం లేదు. బ్రహ్మచారి ఏది పడితే తినకూడదు, నేల మీద బౌలించాలి, 4 రెండల్లోకి వెళ్ళి తీసుకుని సంపాదించుకుని తినాలి. ఇట్లా అది చూడటానికి ఒక డిసిప్లిన్ గా ఉంటుంది. అది ఒక అవస్థ. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము ఇవన్నీ జీవుడికి స్టేట్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేజెస్. కాబట్టి బ్రహ్మచర్యము కూడా హెల్ప్ఫుల్ అని భౌతిక విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. అమోఘం అంటున్నారు. ఇప్పుడు అమోఘము అనే పదంలో కూడా
బ్రహ్మచారిగా ఉండటము, ఆ సంస్కారంతో కూడుకుని ఉండటం తాపమంటల్లా. దట్ విల్ బి హెల్ప్ఫుల్. కోరికలు లేని వాడు బ్రహ్మచారి, ఇంద్రియాల వెంట వెళ్ళడు, ఉన్నట్టు తింటాడు. అటువంటి డిసిప్లిన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పాలి. అది ఎవరున్నా ఒకటి అట్లా. దానికి ఇందాక చెప్పినట్టు కులముతోటి మతముతోటి సంబంధం లేదు. ఓకే, ఒక్కసారి పూర్తిగా చదువు, అనుమానం ఉంటే చూద్దాం. బ్రహ్మంలో నివాసమే బ్రహ్మచర్యం. బ్రహ్మంలో చరించువాడు బ్రాహ్మణుడు బ్రహ్మమందే సుఖిస్తాడు. ఇతర ఆనందాలతో ఇంకేం పని? ఇతర సహకారుల మల్లే బ్రహ్మచర్యం కూడా సహకారి, అమోఘమైంది. సుఖాల వెంట వెళ్ళకుండా ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ, ఇది కావాలని ఇది వద్దని అనకుండా డిసిప్లిన్ గా ఉండటం అనేది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా ఉంటుంది ఏమన్నారు? అది గురువు గారు పాయింట్ అర్థమైంది గురువు గారు. అదే ఇంతకు ముందు అనుకునేవాడిని జన్మ జాయితే శూద్ర అంటే, ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. శూద్ర అంటే శూద్ర కులంతో కాదు, ఇగ్నోరెంట్ అని. ఎగ్జాక్ట్లీ. శూద్ర అనే శబ్దంలో వర్ణాశ్రమ ధర్మాలు అప్పుడు కూడా ఉన్నాయి, ఆ కాలంలో కూడా లేవనుకోవద్దు. కానీ శంకరుడు చెప్పినటువంటి అప్రోచ్ ఏమిటంటే దేహాత్మ బుద్ధిలో ఉండటమే శూద్ర, అజ్ఞానం. కులాలు మతాలు లేవు అసలు, ఎక్కడా లేవు అసలు. అదే గురుగారు, ఇంకోటి కూడా అది జంజం వేసుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కాదు అని కూడా ఇప్పుడు అర్థమైంది. జంజము అనే పదం కంటే బ్రహ్మజ్ఞానంలో ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అదే బ్రాహ్మణుడు అర్థము, బ్రహ్మజ్ఞానం కోసం తప్పించేవాడు, బ్రహ్మజ్ఞానంలో ఉండేవాడు. వాడు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. కాకపోతే ఈ కుల వ్యవస్థ వచ్చినప్పుడు మాత్రం అన్ని అడ్డంకులు కనపడుతూ ఉంటాయి. అది మనసు కల్పించుకుంటుంది అర్థం. ఓకే, కాబట్టి బ్రహ్మయందు చరించడమే బ్రహ్మచర్యం. చరించటం అంటే స్ఫురణమయంగా ఉండటం. ఈ డిసిప్లిన్ కూడా కొంత హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఉన్నదే అంటే రెండు, ఒకటి అజ్ఞానము, ఒకటి జ్ఞానముగా చెప్తున్నారు, అంతేగాని కులాలు లేదు ఇక్కడ, ప్రసక్తే లేదు. శూద్రుడు అంటే అజ్ఞానంతో పుట్టినవాడని, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానంతో చెప్పించేవాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాయలో శిశువుగా పుట్టక జన్మించక తప్పదన్నాడు. బిఫోర్ రియలైజేషన్ యూ హావ్ టు టేక్ ది బర్త్. శిశువుగా అజ్ఞానంతో అది తప్పదు అన్నారు. ఓకే, ఇంకేమైనా అనుమానాలు పీడిస్తున్నాయా? చెప్పండి, ఏమైనా ఉంటే. ఆదినారాయణ గారు ఏమైనా ఉందా మీకు? మీరు అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడచ్చు. వారు సుషుప్తిలో ఉన్నారు, మరి రెస్పాన్స్ కనపడతారు. మనిషి కనపడుతున్నాడు. చెప్పున్నా. ఇప్పుడు ఇతర ఆనందాలతో ఇంకేం పని అన్నారు గురువు గారు? అంటే ఇంకా అదే ఆనందము, ఈ భౌతికమైన ఆనందాలు నీ స్వరూపమే
బ్రహ్మానందము పరమానందముగా ఉన్నప్పుడు భౌతికమైన వాటి వెంట నువ్వు వెళ్ళవు అని చెప్పదు. ఆ, ఇవన్నీ క్షణికాలు కనపడిపోయేవి, అది శాశ్వతమైన పరమానందము అని చెప్పదు. ఏది తురీయం, ఏది నీ సహజత్వం. నీవు ఇప్పుడు కూడా అదేను చెప్పవలసిన వాక్యం అదే చెబుతుంది, కొత్తగా ఏది రాదు. ఓకే. అక్కడ ఆనందం అని ఎందుకు అన్నారు గురుగారు? అంటే అది ఆ స్థితి ఆనంద స్థితి అంటే అక్కడ అన్యత్వం లేదని. ఆనందం అంటే కాదు నాయన, ఆనందం అంటే సత్ చిత్త ఆనందం అన్నారు ఆత్మస్థితి. అవును. సత్ అంటే ఎప్పుడు అసత్తు కాదని, చిత్ అంటే అచిత్తు కాదని. ఆనందం అంటే ఆ ఆనంద స్థితి అనానందంగా పోయే ప్రసక్తి లేదని చెప్పటం. ఆనందాన్ని అనుభవించడం కాదు, నీ స్వరూపమే ఆనందం. ఉహు. నేను ఉన్నానన్న ఎరుకే ఇట్ ఈస్ ఎన్ ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్ అన్నారు. అవధులు లేక పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది రియలైజేషన్. నేను ఇది కాదు, నువ్వు అదేను అని చెప్పడం ఇందులో ఉద్దేశం. ఓకే. గురువు ఇంకేమైనా ఉంటే అడగండి, దీనికి సంబంధించకపోతే. వెంకట్రావు గారికి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? సచ్చిత్తానందం అన్నారు కదా, అవును. సచ్చిదానందం. చాలా సత్ తక్కువ. అంటే సత్ అంటే నేను చెప్పేది ఏంటంటే, సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది. సత్ అంటే అది ఎప్పుడు ఉండేది, నిలిచేది, దానికి మరి మార్పులు ఉండవు, నో చేంజెస్. అది సత్, ఎప్పుడు ఉండేది సత్. చిత్ అంటే జ్ఞానం, చిత్ అంటే జ్ఞానం. ఆనందం అంటే పరమానందం, పరమానందం అంటే బ్లిస్. ఆ బ్లిస్ లో ఉన్నది పరమానందం, అదే ఆనందం. ఈ తాత్కాలిక ఆనందాలు, ఈ ఇంద్రియ ఆనందాలు అవి కూడా నిజమే కావాలి. తాత్కాలిక ఆనందాలు పోతాయి, అది అసలైనటువంటి ఆనందం, బ్లిస్. బ్లిస్ సచ్చిదానందం అనడం చెప్పారు. అదే నీ సహజత్వం అని చెప్పడం. అదే నీ సహజం. అది అదే. ఇక్కడ అవును. ఎందుకన్నారు సచ్చిత్ ఆనందం అని అడిగారు ఒకసారి మహర్షులు వారు. సత్ అంటే అది ఎప్పుడూ అసత్తు కాదని, ఎప్పుడూ సత్యంగా ఉంటుందని. చిత్ అంటే ఎప్పుడూ ప్రకాశిస్తుందని, ప్రకాశం పోదని, అనానందం అనే ప్రసక్తే లేదని, ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుందని. నిజానికి నా అనుభవంలో నాయన సచ్చిత్ ఆనందం అనే చాలా చిన్న చిన్న మాటలేదు. ఆత్మస్థితిని మాటలతో చెప్పలేక సూచించారు. ఇది దీనికంటే కొన్ని వేల రెట్లు ఉంటుంది. అది యు కాంట్ డిస్క్రైబ్ దట్. అది వర్ణాతీతం. మనస్సు అక్కడ లేదు. ఏదో దొంగతిరుడుగా చెప్పుకోవటమే, అచిత్తు కాదని, అనానందం ఉండదని అర్థం అవడానికి చెప్పిన మాటలు ఇవి. ఎందుకని? ఇక్కడ మాయలో అన్నీ కనపడిపోతున్నాయి, అన్నీ తాత్కాలికంగా ఉన్నాయి. సుఖం అనేది ఎటర్నల్ గా ఉండటం లేదు ఇక్కడ. అందుకని ఆ విధంగా సచ్చిత్ ఆనందం అని సూచించారు. మరి చాలా తక్కువ మాట అది, చాలా తక్కువ మోతాదులో చెప్పినటువంటి మాట. అసలు ఆత్మస్థితి ఎవరు వర్ణించగలరు? ఆదిశేషుడు కూడా డౌట్, తెలియదు. ఎందుకని అదొకటే ఉంటుంది, సృష్టి ఉండదు. దాన్ని తెలుసుకున్న వారంటూ ఎవరు ఉండరు. ఒకవేళ ఆత్మగా ఉండి బయటకు వచ్చిన నిద్రలో ఉన్న విషయం చెప్పమంటే ఎలా చెప్పలేరు? ఇక్కడ కూడా బ్రహ్మానంద స్థితిని, పరమానంద స్థితిని, బ్లిస్ఫుల్ స్టేట్ ని వర్ణించటానికి మీ మనస్సు అక్కడ లేదు. పాయింట్ దీనికి ఆ విషయం తెలియదు పొమ్మన్నాడు మహర్షి. ఏది చెప్పినా చూచాయిగా అటు ఇటు చెప్తారు. అది కూడా వాళ్ళ సంస్కారాన్ని బట్టి చెప్తారు.
అక్కడ విషయం చెప్పలేరు. అంతవరకు దేనికి నిద్రపోతున్నప్పుడు కాసేపు నిద్రలో ఏముందో చెప్పడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా చెప్పలేరు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దేహ మానసిక వ్యధలు అక్కడ నాకు కనపడలేదంటాం అంతవరకు. అంతేగాని అక్కడే ఉందో చెప్పలేదు. అయినప్పటికీ నేను హాయిగా ఉన్నానంటాను. ఎందుకని? నీ సహజత్వం అక్కడ ఉంది కాబట్టి, అది ఇప్పుడు కూడా ఉంది కాబట్టి కంటిన్యూస్ గా నువ్వు చెప్పగలుగుతావు అంతవరకు. ఆత్మానందం అనుభవించి చెప్పటం కాదు. ఈ అహంకారం వృత్తిరాహిత్యమైంది కాబట్టి నాకేమీ తెలియటం లేదు, ఎటుపోయానో తెలియదు, ఈ బాధలు అక్కడ లేవు అని చెబుతాడు బయటకు వచ్చి. ఇప్పుడు ఉన్నది లేదని చెబుతాడే తప్ప అక్కడ ఏముందో చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. అందుకని ఆదిశంకరులు ఏమన్నారు? ఆత్మజ్ఞానం బోధించేది కాదు, అనుభవయోగ్యం. అది అంతవరకు. ఉన్నదే బ్రహ్మజ్ఞానం, లేనిది ద్వైతము అజ్ఞానం. సృష్టి లేదు, కానీ ఇప్పుడు సృష్టి కనబడుతూ ఉంది. సృష్టిని ఎవరు చూస్తున్నారు? ఆత్మబుద్ధిలో ఉన్నవాడే చూస్తున్నారు. అది ముందేమో విచారించమంటారు అంతవరకు. ఇది లేదు అని ఎప్పుడు తెలియాలి? స్వరూప జ్ఞానంతోనే తెలుస్తుంది, అదర్వైజ్ తెలియదు. స్వరూప జ్ఞానంతో మళ్ళీ వెనక్కి రావాలి. కలగనేటప్పుడు కళ సత్యంగా ఉంటుంది. మరి ఆ సత్యంగా ఉన్న స్థితి జాగ్రత్తగా వచ్చి చెప్తారు అది సత్యం అని. కాబట్టి స్వరూప జ్ఞానం అనేది తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగంతా ఏది లేదు, అవస్థలు లేదు, పుట్టుక లేదు, మరణం లేదు, సృష్టి లేదు. మరి అట్లా చెప్పబట్టి కదా గీతలో ఈ రాజలోకాలు లేవు, నువ్వు నేను పుట్టలేదని చెప్పింది. కాబట్టి ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని చెప్పటంలో ఉద్దేశం అది. అజ్ఞానము అంటే ఆత్మస్థితి అక్కడ ఉండదు, భ్రమజనితము, కనపడిపోయేది, పుట్టి నశించేది అని అర్థం. చివరికి అసలు విషయం ఏంటి? అజ్ఞానమే లేదు, జనన మరణాలే లేవు, సృష్టి లేదు, ఉన్నది మాత్రం ఎరుక, జ్ఞానము అంతవరకు. ఎరుకని, బ్రహ్మజ్ఞానాన్ని మీరు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో ఇప్పుడున్న మాయ, ఈ చీకటి, ఈ అంధకారము, ఈ అజ్ఞానము అదృశ్యమైపోతుంది. పైగా ఇది ఎటుపోయిందో తెలియదు, దీని గురించి ప్రస్తాపన ఉండదు. మీరు నిద్రపోతున్నప్పుడు దేహం ఎటుపోయింది, సంసారం ఎటుపోయిందని మీకు ఎలాగైతే తెలియదో, స్వరూప జ్ఞానమందు కూడా పొరపాటును కూడా నా ఇల్లు ఏమైంది, భార్య ఏమైంది, పిల్లలు ఏమైనారు, సంసారం ఏమైంది అనేటువంటి ప్రశ్న తలెత్తుంది. ఎందుకని? ఈ అహంకారంతో పాటు ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, సృష్టి పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఇంకో రహస్యం ఏంటంటే స్వరూప జ్ఞానం కొత్తగా వచ్చినట్టు ఉండదు, ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా అనిపిస్తుంది. ఎందుకని? అది ఉంటేనే నీ ఆట సాగుతాయి. ఇక్కడ ఆత్మజ్ఞానం ఉంటేనే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, జ్ఞానము, మరణము, బంధాలు, ఈ విషయాలు, సుఖము, దుఃఖము అనుభవం. అది బేస్ అది బేసు కాదు, నీ సహజత్వం అది. సహజత్వం అది లోపల ఉండబట్టి ఈ వీడికి వేషాలు వేస్తూ ఉంటాడు, వాసన వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల. కాబట్టి ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ గా స్వరూప జ్ఞానం ప్రకాశించిందో, ఆ ప్రకాశిస్తున్న నేనుకి అన్యత్వం ఉండదు. కాబట్టి
ఈ జీవభావన సృష్టి గురించి చెప్పేవాడు ఉండడు, డిమాండ్ చేసేవాడు ఉండడు. చాలా విచిత్రంగా ఉంటుంది స్వరూప జ్ఞాన స్థితి. అది ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. కనపడుతున్నా లేనట్టే ఉంటుంది, అదే అదృశ్యమైపోదు. ఏదైనా ఆ, ఏదైనా ఈ 3 అవస్థల్లో మనం అనుభవించేది పూర్తిగా అజ్ఞానమే. that's all. తుర్యానికి వెళితే తప్ప అజ్ఞాన ఇది రాదు, జ్ఞానం కలగదు. వెళ్ళటం కాదు, తురియం ఇప్పుడు కూడా ఉన్నది. అది తుర్యావస్థ ఉన్నదే తురీయము, లేనిది 3 అవస్థలు. 3 అవస్థలు. అవస్థలు అన్యత్వం చూచినప్పుడేమో అహంకారం విజృంభిస్తుంది, తురీయంగా నిలిచినప్పుడేమో అవస్థలు సృష్టి ఎగిరిపోతుంది. ఎందుకని చూసేవాడు ఉండడు, ఒకటే నేను ఉంటుంది, 2 నేను లేవు. కనపడిపోయే నేనేమో అసత్యం. చాలా తేలికైంది. దీనికి శాస్త్రంతో సాధనతో పని లేదు. A simple silence will establish the reality instantaneously. రాహిత్యం ఏమిటి, నీ సహజత్వం ఏమిటి, ఏకకాలంలో ఉంటుంది, ఏది కొత్తగా రాదు. సమస్య ఎక్కడ వస్తుంది? వ్యక్తిత్వంతో ఆత్మను తెలుసుకోవాలంటే సమస్య. నాకెప్పుడు వస్తుందో, నేనెప్పుడు ఎన్ని గంటలు ఎత్తాలో, ఇంకా ఈ కర్మ అనుభవించాలా, ఇవన్నీ వీడు అనుకుంటూ ఉంటాడు. దీనికి దానికి సంబంధం లేదు. తెర బొమ్మ పడినా పడకపోయినా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మను గుర్తించలేదు. వెరీ సింపుల్. సర్పరచ భయభ్రాంతులు ఏ విధంగా అయితే పాము తాడును గుర్తించలేదు, తాడు పాము ఒకటి ఉన్నదని యాక్సెప్ట్ చేయదు. నేను ఎప్పుడు తాడే ఉంటుంది. కాబట్టి ఉన్న ఏకైక సత్యము ఎరుక మాత్రమే, స్ఫురణ మాత్రమే. అది నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో ఉన్నటువంటి అజ్ఞానము, ద్వైతము, జనన మరణాలు, బంధాలు, మోక్షాలు అదృశ్యమైపోతుంది. అంతకంటే వెరీ సింపుల్ ఎగ్జిస్టెన్స్. నీవు సాధన చేత దాన్ని ప్రకాశింపజేయటం కాదు, అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు జీవుడు ఉండడు. అందుకనే జీవుడికి ముక్త స్థితి అది అని చెప్ప, కొత్తగా ఏది రాదని చెప్ప, ఉన్నదే ముక్త స్థితి, లేనిది సృష్టి అని చెప్పారు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఏమన్నా రవి? గురువు ఏమన్నా ఉంటే చెప్పు. కనెక్టెడ్ అన్కనెక్టెడ్ ఏదైనా ఒకటే, సత్యం ఒకటే ఉంటుంది. గురువు ఇంకేమైనా అనుమానం ఉంటే అడగచ్చు. ఇంకో 2 నిమిషాల్లో ఇది అదృశ్యం అవుతుంది. కాబట్టి మీ నీటి బాగా కొత్తగా ఎప్పుడు వస్తుందని అనుకోబాకండి, ఆల్రెడీ వచ్చి ఉండదు. అహంకారము తల ఎత్తక ముందు ఆత్మే ఉంటుంది. అది అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు బీ ది సెల్ఫ్. అట్లా సమస్య ఎక్కడ వస్తుంది? వ్యక్తిత్వంతో కొత్తగా రావాలంటే కుదరదు. వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుంటూ నేను దర్శించాలి, భగవంతుణ్ణి, ఆత్మని, బ్రహ్మజ్ఞానం కావాలంటే కుదరదు. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నారు.
మూల్యం అంటే ఆ, మూల్యం అంటే దేహాత్మ బుద్ధి, మూల్యం అంటే వ్యక్తిత్వము, మూల్యము అంటే పరిమితత్వము, భ్రాంతి. అంటే దీన్ని పట్టుకుని వేళ్లాడొద్దని చెప్పడం. ఆ, ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి? ద్వైతం అంతా కూడా సత్యం అనుకుంటుంటుంది. ఎందుకని నా కళ్ళతో చూస్తున్నాను, ఇంతకు మించి ఏముంటుంది? ఏమైనా రవి గురుగారు. గెటింగ్ ది పాయింట్. ఏమన్నా పద్మజ ఇంకేమైనా ఉందా? లేదు గురుగారు. చెప్పేది ఆందోళన పడే అవసరం లేదు, ఉమ్, కొత్తగా ఏది రాదు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన నీ మనస్సులో ఉంటే చాలు. ఉమ్, ఏ పని మీద అయితే దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. దానికి స్వరూప జ్ఞానానికి ఎట్టి సంబంధము ఉండదు. ఉమ్, ఇది పోతే అది వస్తుందని అనుకోవద్దు. ఇది ఉన్నా లేకపోయినా అహం స్మరణకి ఎట్టి ఇబ్బంది లేదు, ఎట్టి సంబంధము లేదు. ఉమ్, ఉమ్. ఇంత తేలికేందే కదా మరి. కొత్తగా వస్తుంది అనుకుంటే సమస్య. అవును గురుగారు. నాకెప్పుడు వస్తుంది, నాకెప్పుడు వస్తుంది, నేనెప్పుడు దర్శిస్తాను. అపోహ ఎలా ఉంటుందంటే నాతో పాటే ఉన్న జ్ఞానము నాతోనే ఉంది అది, ఆ, కానీ అది కొత్తగా నేను అన్యంగా వెతుకుతున్నాను. నాతో కాదమ్మా, నీవే అదే ఉన్నావు. నేను నీవే జ్ఞానమై ఉంటూ ఉమ్, ఆత్మబుద్ధితో చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఎతికినట్టు, ఉమ్, కంఠాభరణం అన్నట్టు దశముడే కదా ఇవన్నీ ఎందుకు చెప్పారు? కొత్తగా ఏది రాదు అని చెప్పారు. ఉమ్. అంతకంటే ఏం చెప్తారు మహర్షి? అవును గురుగారు. అవును. నీవే అది, నీవే అది అన్నట్టు. ఉమ్, యు ఆర్ ది సెల్ఫ్. కొత్తగా ఏది రాదు. చేయవలసిందల్లా తీవ్ర వైరాగ్యంతో చింతావిహీనం క్షణకాలం చాలు. కర్తృత్వం ఉండకూడదు, కర్మల జోలికి పోకూడదు. అమ్మ కర్మలే